ఈ వీడియోలో భూమి మీద నివసించిన ఒక పెద్ద పాము గురించి తెలుసుకుందాం. అయితే ఈ ప్రపంచంలో అతిపెద్ద పాముల గురించి చెప్పమంటే మనం పైథాన్ అనకొండ లాంటి పెద్ద పాముల గురించి చెప్తాం. అయితే మీకు తెలుసా, మన భూమి మీద వీటికంటే భారీగా ఉన్న పాము నివసించిందని? దాని ముందు ఈ అనకొండ పైథాన్లు చిన్న పిల్లల లాంటివి. అది ఎంత భారీగా ఉంటుందో అంతే ప్రమాదంగా ఉంటుంది. అయితే అదే టైటానోబోవా. ఈ వీడియోలో ది గ్రేట్ టైటానోబోవా గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన్న బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఎన్నో వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్తే, ఇది 60 మిలియన్ ఇయర్స్ అంటే 6 కోట్ల సంవత్సరాల కిందటి విషయం. డైనోసార్స్ అంతరించాక భారీ క్రూర జంతువులు లేకుండా పోయాయి. ఇంకా డైనోసార్స్ అంతరించడంతో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న జంతువులు రెచ్చిపోయాయి. ఆ సమయంలోనే రెప్టైల్ జాతికి సంబంధించిన టైటానోబోవా అవతరించింది. ఇది సర్పజాతిలో అతిపెద్ద సర్పం. ఇది భారీగా ఉంటుంది కానీ విషపూరితం కాదు. ఇది భయంకరంగా చాలా క్రూరంగా ఉండేది. ఇది అనకొండ యొక్క పూర్వీకులుగా చెప్తారు. ఇవి డైనోసార్స్ తర్వాత పుట్టాయి. అందుకే డైనోసార్స్ కి ఈ టైటానోబోవాకి ఎటువంటి సంబంధం లేదు. ఇవి 50 లక్షల సంవత్సరాల కిందటి వరకు జీవించి రాజ్యమేలాయి. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ అడవులు ఎన్నో వింత జీవులకు, అనేక జీవజాలానికి నివాసం. అయితే ఈ అమెజాన్ అడవుల్లోనే ఈ టైటానోబోవా నివసించేది. అయితే ఇలాంటి పాము ఒకటి ఉండేదని సైంటిస్టులు ఎలా కనిపెట్టారని డౌట్ రావచ్చు. అది 2009 నార్త్ ఈస్ట్ కొలంబియాలో ఒక కోల్ మైన్లో టైటానోబోవా యొక్క అవశేషాలు కనిపించాయి. వాటిని చూసి ఒకప్పుడు జీవించిన పెద్ద మొసళ్ళ జాతి అవశేషాలు అనుకున్నారు. కానీ కొన్ని పరిశోధనల తర్వాత అవి ఒకప్పుడు భూమి మీద నివసించిన ఒక గొప్ప సర్పజాతిగా, అతిపెద్ద సర్పంగా గుర్తించారు. అయితే సైంటిస్టుల ప్రకారం అది దాదాపు 13 మీటర్లు అంటే 43 అడుగులుండేదని చెప్పారు. అయితే ఇప్పుడున్న అనకొండ పొడవు 15 నుండి 20 అడుగులుంటుంది. అలాగే ఎప్పటి వరకు చూసిన అనకొండాల్లో అతి పెద్దది అమెజాన్ ఫారెస్ట్ లో ఉండే గ్రీన్ అనకొండ. ఇది సుమారు 29 అడుగులుంటుంది. అంటే టైటానోబోవా వీటికన్నా డబుల్ ఉండేది. అలాగే యావరేజ్గా టైటానోబోవా 43 అడుగులుంటే వాటికన్నా పెద్దవి ఎంత భారీగా ఉండేవో ఆలోచించండి. సరే, పొడవు గురించి పక్కన పెడితే టైటానోబోవా యొక్క వెడల్పు సుమారు 3 అడుగులుండేది. అలాగే దాని బరువు 1100 కేజీలు ఉండేది. ఇప్పుడు గనక ఇవి ఉంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. అయితే ఇంత గొప్ప సర్పానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. భారీ శరీరం ఉండడంతో నేల మీద పాకడం దీనికి చాలా కష్టంగా ఉండేది. అందుకే ఇది ఎక్కువగా నీళ్ళల్లో ఉండేది. నీటిలో నుండే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ప్రయాణించేది. అయితే అన్నీ తెలుసుకున్నాం కానీ ఇది ఏం తిని బ్రతికేదో తెలుసుకోలేదు. అయితే ఎద్దును చూసి మేత వేయాలి అన్నట్టు దాని భారీ శరీరానికి భారీగానే తినేది. అది ఎక్కువగా నీటిలో ఉంటుంది కాబట్టి నీటిలో నివసించేవే వీటికి ఎక్కువ ఆహారంగా మారేవి. పెద్ద పెద్ద చేపలు, ముసళ్ళు దీనికి ఆహారం. అప్పట్లో క్రొకడైల్ మార్ఫా ముసళ్ళ జాతిలో అతి పెద్దది. అంత పెద్ద ముసల్ని కూడా టైటానోబోవా తినేసేది. అయితే ఇవి ఎలా అంతరించాయి? ఎంత భారీ సర్పాన్ని ఎదుర్కోవడం దేనికి సాధ్యం కాదు. మరి ఇవి ఎలా అంతరించాయి? శాస్త్రవేత్తల ప్రకారం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే ఇవి అంతరించాయి. టైటానోబోవా ఎక్కువ ఉష్ణోగ్రతల్లో జీవిస్తాయి. అంటే ఎక్కువ వేడి ఉండే ప్రాంతంలో ఉంటాయి. అయితే భూమి మీద ఉష్ణోగ్రత తగ్గడంతో, వేడి తగ్గడంతో అవి తట్టుకోలేకపోయాయి. చలి పెరగడంతో అవి అంతరించాయి. కొందరు శాస్త్రవేత్తల ప్రకారం టైటానోబోవా లేదా అలాంటి భారీ జంతువులు తిరిగి అవతరించే అవకాశం ఉంది. ఎందుకంటే భూమి మీద ఉష్ణోగ్రతలు గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్నాయి. దాంతో రెప్టైల్స్ యొక్క శరీరాలు పెరిగిపోతున్నాయి. అందుకే బహుశా మనం మళ్ళీ టైటానోబోవాని చూసే అవకాశం ఉంది. అయితే టైటానోబోవా తిరిగి వస్తే భూమి మీద ఉన్న జీవజాలం యొక్క పరిస్థితి, మన పరిస్థితి ఏంటో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి.